ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మనం ఇటీవల శాంప్ 1 పరీక్షలను నిర్వహించడం జరిగింది. దాని యొక్క ఫలితాలని మనం ఎలా ఆన్లైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అను ఎడ్యుకేషనల్ జోన్. ఈరోజు మనం ఈ వీడియోలో పరీక్షల యొక్క ఫలితాలని ఎలా ఆన్లైన్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం రోజు ఉపయోగించే అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి మనం రోజువారీ ఉపయోగించే ఇండివిజువల్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు ఇండివిజువల్ లాగిన్తో లాగిన్ అయితే మాత్రమే ఫలితాలని ఎంటర్ చేయగలరు. స్కూల్ లాగిన్ తో లాగిన్ అయినట్లయితే ఓన్లీ మ్యాపింగ్ మాత్రమే చేయగలరు. లాగిన్ అయ్యాక ఈ విధంగా అన్ని ఆప్షన్స్ మీకు కనబడతాయి. ఇక్కడ మనం ఉపయోగించవలసిన ఆప్షన్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ. అయితే ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీకి చేసే ముందు మనం 2 పనులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ 2 పనులు ఏమిటంటే, 1 క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, 2 స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. ఈ 2 పనులని పూర్తి చేయాలి. ముందుగా మనం క్లాస్ టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ ని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం క్లాస్ టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ లోకి వెళ్ళి అక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు ఆల్రెడీ మ్యాప్ చేసుకున్న తరగతుల యొక్క వివరాలు కనబడతాయి. లేదు అనుకుంటే కొత్త క్లాస్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మ్యాప్ న్యూ క్లాస్ లోకి వెళ్ళి అక్కడ మీడియం మరియు క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఏ క్లాస్ అయితే మీరు బోధిస్తున్నారో ఆ క్లాస్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ క్లాస్ టీచర్ మ్యాపింగ్ పూర్తయినట్టు. దాని తర్వాత అందులోనే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఉంటుంది. దాంట్లో సబ్జెక్టు క్లాసు సెలెక్ట్ చేసుకొని మీరు ఏ సబ్జెక్టులు అయితే బోధిస్తున్నారో ఆ సబ్జెక్టులని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ 2 పనులు పూర్తయిన తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ లోకి రావాలి. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయడానికి ముందు స్టూడెంట్ డేటాని సింక్రనైజ్ చేసుకోవాలి. సింక్రనైజ్ చేశాక స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ని క్లిక్ చేసి క్లాస్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ కనబడుతున్న పిల్లవాడి పేరుని క్లిక్ చేసి పిల్లవాడికి ఏ సబ్జెక్టులు అయితే మనం బోధిస్తున్నామో ఆ సబ్జెక్టులని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ 3 అనేది కూడా కనబడుతుంది. దాని దగ్గర నాట్ అవైలబుల్ అని పెట్టి సబ్మిట్ క్లిక్ చేయాలి. అలా ప్రతి పిల్లవాడికి కూడా సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ మ్యాపింగ్ అనేది మనం ఎవరి ఇండివిజువల్ లాగిన్ లో ఏ టీచర్ అయితే బోధిస్తున్నాడో ఆ టీచర్ లాగిన్ లో చేయాలి. ఒకవేళ అన్ని కలిపి చేయాలనుకుంటే మీరు మీ యొక్క స్కూల్ లాగిన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ పూర్తి చేసినట్లయితే మనం స్టెప్ 1 పూర్తి చేసినట్లు. ఈ 2 పూర్తి చేస్తే కానీ మనకి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేది ఓపెన్ అవ్వదు. కాబట్టి ఆ 2ని పూర్తి చేయాలి. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీని ఎలా పూర్తి చేద్దామో చూద్దాం. దానికోసం మనం ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్దాం. అక్కడ అకాడమిక్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకుందాం. అక్కడ ఎగ్జామ్ టైప్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఏ మీడియం బోధిస్తున్నారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకొని ఏ క్లాస్ బోధిస్తున్నారో ఆ క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక వచ్చిన సెక్షన్ ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ స్టూడెంట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆ తరగతిలో ఉన్న పిల్లలు కనబడతారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రెడ్ మార్క్ లో ఉంది. రెడ్ మార్క్ లో ఉంది అంటే ఆ పిల్లవాడి మార్కులు మనం ఎంటర్ చేయలేదు. నాట్ సబ్మిటెడ్. ఒకవేళ గ్రీన్ లోకి వచ్చినట్లయితే సబ్మిట్ చేసిన. ఇప్పుడు ఆ పిల్లవాడి యొక్క మార్కుల్ని మనం ఎంటర్ చేసి చూద్దాం. ఆ పిల్లవాడి పేరుని సెలెక్ట్ చేసుకొని మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసినట్లయితే నాట్ అటెండెడ్ అటెండెడ్ కనబడుతుంది. మనం అటెండెడ్ వైపు ఈ మార్క్ని క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి 4 టూల్స్ కనబడతాయి. అప్పుడు పిల్లవాడి యొక్క మార్కుల్ని మనం 4 టూల్స్ యొక్క మార్కుల్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేసినట్లయితే ఆ పిల్లవాడి యొక్క సబ్జెక్ట్ అనేది రెడ్ నుంచి ఇలా బ్లూగా మారితే ఆ పిల్లవాడి యొక్క మార్కుల్ని మనం ఎంటర్ చేసినట్లు. అయితే ఇలా ప్రతి సబ్జెక్ట్ యొక్క మార్కుల్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని అటెండ్ క్లిక్ చేసి ఏ మీడియంలో అయితే రాశాడో ఆ మీడియంని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్కుల్ని ఎంటర్ చేద్దాం. ఇలా 4 మార్కుల్ని వేసి సేవ్ క్లిక్ చేసినట్లయితే ఇలా బ్లూలోకి మారుతుంది. ప్రస్తుతానికి అయితే ఇలా ఎంటర్ చేసిన మార్కుల యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. ఒకసారి సేవ్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళీ ఎడిట్ అవడం లేదు. కాబట్టి ప్రస్తుతానికి గమనించి మనం మార్కుల్ని జాగ్రత్తగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లవాడి యొక్క ఇంగ్లీష్ మార్కుల్ని మనం ఎంటర్ చేద్దాం. అటెండెడ్ సెలెక్ట్ చేసి పిల్లవాడికి వచ్చిన మార్కుల్ని ఎంటర్ చేద్దాం. సెలెక్ట్ చేసి సేవ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే బ్లూలోకి మారుతుంది. అదే విధంగా ఈవీఎస్ మార్కులను కూడా ఎంటర్ చేద్దాం. ఇలా అన్ని మార్కులను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే పిల్లవాడి యొక్క మార్క్ ఎంట్రీని మనం పూర్తి చేసినట్టు. ఈ విధంగా
ప్రతి సబ్జెక్ట్ యొక్క మార్కుల్ని ఎంట్రీ చేస్తే మనం ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో శాంప్ మార్కుల్ని ఎంట్రీ పూర్తి చేసినట్లుగా మనం భావించవచ్చు. చూసారు కదా, ఇక్కడ రెడ్ గా ఉన్నది గ్రీన్ గా మారింది, అంటే ఈ పిల్లవాడి యొక్క మార్కుల ఎంట్రీ అనేది పూర్తయినట్టు.